హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు మనము మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి సర్దార్ బజార్కి తీసుకెళ్తాను. వెళ్దాం పదండి, ఒకసారి చూసుకొని వద్దాం. బయట చిన్న చిన్న చినుకులు వర్షం పడుతుంది. చూడండి, ఇదంతా మా ఇంటి దగ్గర నుంచి మేము బయలుదేరి సర్దార్ బజార్కి వెళ్తూ ఉన్నాము. క్లైమేట్ అయితే చాలా బాగుంది. బయట అంటే ఆహ్లాదకరమైన క్లైమేట్ ఉంది. పిల్లల్ని వేసుకొని కారులో వెళ్తూ ఉన్నాము. మనము ఇక్కడికి సర్దార్ బజార్కి వచ్చేసామండి. ఇదిగోండి, సర్దార్ బజార్ ఢిల్లీ క్యాంట్ వచ్చేసాము. ఇంకా మనం దిగి వెళ్తున్నామండి బజార్లో. మా పిల్లలు చూడండి, ముందే వెళ్తున్నారు వాళ్ళ డాడీతో పాటు. ఢిల్లీ అనుకుంటాం కానీ ఇక్కడ అంతా నీట్గా ఉండదు. క్లీన్ అండ్ గ్రీన్ అంటే పూణే అండి, చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ చిన్న చిన్న షాప్స్, ఇక్కడ ఏమన్నా మన ఇంటికి అవసరమైన చిన్న చిన్న వస్తువులు అందు ఇక్కడ తీసుకోవచ్చు. ప్లాస్టిక్ వస్తువులు చూసారు కదా. ఇది సర్దార్ బజార్లో ఇది అంటే ప్రతిరోజు ఈ మార్కెట్ ఉంటుందండి. వెజిటబుల్స్ ప్లస్ ఇక్కడ బట్టలు కొంచెం తక్కువగానే దొరుకుతాయండి. ఇక్కడ ఒక చిన్న సెల్ పాయింట్ ఉంటే మా పిల్లలు ఫోన్లు పగలగొట్టి పెడతారండి. వాటికి గొరిల్లా గ్లాసులు వేపిస్తున్నారు. అంతలో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి బజార్లో. ఇక్కడ చూడండి, బట్టలు చీప్ అండ్ బెస్ట్గా దొరుకుతాయి. ఏదైనా చీప్ అండ్ బెస్ట్ అనుకున్నామంటే క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ చెప్పుల షాప్ అండి. ఇక్కడ కూడా చెప్పులు కూడా అన్నీ దొరుకుతాయి. చూడండి, హోల్సేల్ మరీ అంత తక్కువ ఉండవు, అలానే ఎక్కువగా ఉండవు. రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి ఇక్కడ. ఈ సరోజిని మార్కెట్లో అయితే బాగుంటాయండి. నెక్స్ట్ టైం వీడియో ఆ సరోజిని మార్కెట్ తీసుకెళ్ళి మిమ్మల్ని చూపిస్తాను. చూడండి, ఇక్కడ బట్టలు, ఇదంతా షాప్స్ అంతా చూడండి. జల్సా స్టోర్. ఇప్పుడు మనము కూరగాయలకు బజార్లోకి వెళ్దాం. మనకు రైతు బజార్ లాగా ఇక్కడ ఫ్రూట్స్ ఉంది. ఇక్కడ ఉంటాయండి. చూడండి, కింద అంతా ఎంత డర్టీగా ఉందో. ఇలాగే ఉంటుందండి ఇక్కడ ఢిల్లీలో. అనుకుంటాం పేరుకేమో ఢిల్లీ, కానీ నీట్నెస్ మాత్రం నిల్ అండి. చాలా కంజెస్టెడ్గా ఉంటుంది ఇక్కడ ఏరియా అంతా అండి. మన ఇండ్లు కానీ ఏవైనా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. చాలా పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇవంతా కూరగాయలు కొనుక్కునేదండి. మేము ఎప్పుడు డైలీ ఇక్కడికే వచ్చి కూరగాయలు తీసుకెళ్ళిపోతాం. ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్రైజులు తక్కువగా ఉంటాయి. A to Z అన్నీ మనకి ఇక్కడ దొరుకుతాయండి. చూడండి, ఇక్కడ చూసారా మీరు? గుర్తున్నాయా ఇవి మీకు? చూడండి, ఇవి చూడండి, నిమ్మప్పు చాక్లెట్లు. మనం స్కూల్లో ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు ఇవి తింటూ ఉండేవాళ్ళం. కమరకట్టెలు గుర్తున్నాయా? మీకు గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి. చూడండి, ఇలా ఇంట్లోకి మనకు కిరాణా ఏం కావాలంటే అవన్నీ ఎక్కడ దొరుకుతాయి. టమాటోస్ చూడండి, బిజీనేం అంతా ఇప్పుడు బిజీగా ఉంటారండి. ఇంకా వర్షం పడిందంటే ఇంకా చాలా ఇందంతా చూడు, ఇంత రోతగా ఉంటుంది. పన్నీర్, ఇక్కడ పన్నీర్తోనే ఎక్కువ అన్నీ చేసుకుంటారండి. అందుకని ఇక్కడ పన్నీర్ ఎక్కువగా అమ్ముతుంటారు. ఇదంతా మన పచారు కొట్టు అన్నలాగా ఇక్కడ ఇది A to Z మసాలా దినుసులు అవన్నీ దొరుకుతాయి. చూడండి, ఆల్ వెజిటేబుల్స్ ఇక్కడ చాలా తక్కువ రేట్కి దొరుకుతాయి. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫ్రెష్గా అండి మిరప్పొడి కానీ ధనియాల పొడి కానీ మనం కోరుకునేది అప్పటికప్పుడు మనం కోరుకున్న వాటితో అప్పటికప్పుడు ఫ్రెష్గా పొడి మిక్సీలో కొట్టి ఇస్తారండి. ఇవి చూడండి, వడియాలు, కలర్ఫుల్ వడియాలు, అన్ని రకాల వడియాలు ఉన్నాయండి ఇక్కడ. వెనకాల మ్యాచింగ్ సెంటర్. నేను ఇక్కడి నుంచే అండి, నాకు లైనింగ్స్ ఏమన్నా కావాలంటే ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ ఉన్న లైనింగ్స్ మన సైడ్ లాగా అంత క్వాలిటీగా ఉండవండి.
చాలా పల్చగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చూడండి సమోసా. ఇక్కడ ఢిల్లీలో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, బర్త్డే ఫంక్షన్స్ ఏ ఉన్నా సమోసా కంపల్సరీగా ఉంటుందండి. సమోసాలు ఎక్కువగా చేసుకుంటుంటారు. ఇది ఆలూ టిక్కీ అంటే ఉల్లగడ్డనంతా అట్లా చేసి కాల్చి దానంతా మసాలా లాగా చేసి మనం మసాలా పూరి ఎలా చేసుకుంటామో అట్లా వీళ్ళు ఆలూతో చేసుకుంటారండి మసాలా పూరిలాగా. చాలా బాగుంటుంది. వర్షం వచ్చినప్పుడు అందరు ఇక్కడ వేడి వేడి సమోసా, చాయ్ చాలా ఫేవరెట్గా చేస్తారు. పానీపూరి మన సైడ్ అంత టేస్ట్ ఇక్కడ ఉండవండి ఫుడ్లు. ఇక్కడ తినలేము వచ్చారంటే. ఇక్కడ పానీపూరి ఓన్లీ అదేందో ధనియా వాటర్గా కొంచెం స్వీట్గా ఉంటుందండి. మన సైడ్ లాగా ఉండవు. అంతేనా, మన సైడ్ ఫుడ్డే అండి. అక్కడ ఉండి ఇక్కడికి వచ్చారంటే ఫుడ్ తినలేరండి అస్సలు. చూడండి వెళ్దాం. ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మళ్ళీ ఇవి ఇక్కడ ఫ్లవర్స్ అండి. ఇక్కడ పూలు అంటే ఈ బంతి పూలేనండి. మనం ఏ పూజలు చేసుకోవాలండి అన్నిటికీ ఈ బంతి పూలతోనే అన్ని పూజలు వాళ్ళు చేసుకుని ఇక్కడ వాళ్ళు తలలో పూలు పెట్టుకోరండి. ఓన్లీ పూజకి మాత్రమే ఉపయోగించుకుంటారు. అడుగుదామండి ఎంత రేటు ఇవి. भैया एक हार कितने का है? ये 40 रुपए का है। 40? ये 1.5 रुपए है। ఒక్క హారము 40 రూపాయలు అంటండి. ఇప్పుడు మనం ఇక్కడ కావు గల్లీకి వెళ్దామండి. అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ బండ్లన్నీ ఇట్లా వరుసగా పెట్టుతుంటారు. ఇక్కడికి వెళ్దాం, చూద్దాం ఇక్కడ ఏమేమి దొరుకుతాయో. A1 फास्ट फूड कितने का है? చూడండి ఇక్కడ 100 रुपीज़ का प्लेट। कुरकुरे वाला और नॉर्मल प्राइस 60 रुपए का। नहीं मोमोज मोमोज ही बता रहा हूँ, कुरकुरे मोमोज है। अच्छा ये वाला मोमोज है? हाँ जी। जो स्टीम वाला वो अलग है? स्टीम वाला भी है, फ्राइड भी है। अच्छा 50 रुपए, फ्राइड 60 रुपए। ये नॉन वेज है? ये वेज है, ये पनीर है। पनीर है। अच्छा ये चिकन। चिकन है। अच्छा एक मोमोज दे देना फ्राइड वाला एक प्लेट। हाँ ये वाला नॉर्मल फ्राई करते हैं ना वो दे देना। हाँ वो कितने का है नॉर्मल वाला? हाँ एक प्लेट दे दो, एक प्लेट कर दीजिए। हाँ अभी पैक करके दे दीजिए। చూడండి ఇక్కడ ఒక బండి సౌత్ ఇండియన్ డిషెస్. ఇక్కడ అన్ని దోశ, ఇడ్లీ, వడ, ఉప్మా ఇవన్నీ మన సైడ్ దొరికే బండి అండి ఇది. ఇంకా ముందుకెళ్తే చూడండి ఇక్కడ చికెన్ పాయింట్. చికెన్ ఆఫ్ఘనీ చికెన్ టాంగరీ, చికెన్ టిక్కా. ఓ చూడండి ఇక్కడ మొత్తం అంతే చికెన్ అండి. చికెన్ పకోడా చేస్తారు ఇక్కడ. అంటే చూడండి ఇక్కడ తందూరి నిప్పుల మీద ఇలా కాల్చి దాన్ని మళ్ళీ ఏదేదో మసాలా అన్నీ కలిపి ముక్కలు చేసి మసాలాలు కలిపి ఇస్తారండి. పర్లేదు బాగానే ఉంటాయి. చూడండి పానీపూరి ఏం ఉండదండి, అస్సలు టేస్టీగా ఉండదు. మన సైడ్ పానీపూరి తింటే ఎంత మజా వస్తుందండి. ఇక్కడ పానీపూరి తింటే ఇంకెప్పుడు తినకూడదురా అనిపిస్తుందండి, అలా ఉంటుంది. ఓకే అండి. ఇంకా ఢిల్లీలో ఉన్న వేరు షాపింగ్ మాల్స్, షాపింగ్ బజార్లు, చీప్ అండ్ బెస్ట్ సరోజినీ మార్కెట్ లాంటివన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలలో మీకు అన్నీ ఇక్కడ ఏమేమి ఉంటాయో ఢిల్లీలో అనేటివన్నీ చూపిస్తాను. ఇక్కడ చూడండి గుడ్లతో ఆమ్లెట్ కూడా ఇక్కడ బయట అమ్ముతారండి. మనం ఆమ్లెట్ కూడా డబ్బులు పెట్టి బయట కొనుక్కోవచ్చు. ఓకే అండి. ఇక్కడ ఆరెంజ్ జ్యూస్ తయారు చేస్తారు, తాగుతారు. నేను ఇంకా ఎన్నో మీకు ఇండియా గేటు, రెడ్ పోర్టు, ఇక్కడ పార్లమెంటు అవన్నీ నేను నా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేస్తానండి. ఒకవేళ ఎవరైనా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా పోతే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈ ఢిల్లీలో చూడవలసిన ప్రదేశాలను అన్నింటినీ మీకు తప్పకుండా వీడియోస్ చేసి చూపిస్తాను. మీరు మిస్ అవ్వకూడదంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఆర్మీ స్టోర్, అంటే ఇక్కడ ఎక్కువ ఈ సరౌండింగ్స్లో అందరూ ఆర్మీ వాళ్ళు ఎక్కువగా ఉంటారండి. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన A to Z అన్ని వస్తువులు దొరుకుతాయండి. వాళ్ళ యూనిఫామ్, షూస్, A to Z అన్నీ మొత్తం ఇక్కడ అవైలబుల్లో ఉంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇంతటితో ఈ షాపింగ్ అయిపోయింది. ఇంటికి బయలుదేరబోతున్నామండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో మేబీ మీకు ఇండియా గేట్ చూపిస్తాను. కాబట్టి ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తున్నట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నేను చేసే ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ వస్తుందండి. ఓకే అండి, బాయ్ బాయ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.